హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లాక్ క్రియేషన్స్. ఈ రోజు నేను మా ఊర్లో జరగబోయే పొన్నూరు తిరునాళ్ళ గురించి చెప్పబోతున్నాను. ఇప్పుడు టైం 3 అయిందండి. స్వామివారి రథం వచ్చే ముందు రథం వచ్చే దారి పొడుగునా ఇలా నీళ్లతో రోడ్లు అన్నీ తడుపుతూ ఉన్నారు. పొన్నూరులో భావన్నారాయణ స్వామివారి తిరునాళ్ళండి. ఇవి ప్రతి సంవత్సరము కూడా వైశాఖ మాసం సప్తమి నాడు ప్రారంభమై చతుర్దశి నాడు కళ్యాణోత్సవం, పౌర్ణమి నాడు దివ్య రథోత్సవం జరుగుతుంది. వేరే వేరే ఊళ్ళ నుండి ఆ స్వామివారిని చూస్తానికి వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా పొన్నూరులో ఉండే వాళ్ళకి తినడానికి, తాగటానికి ఎవరికి తోచింది వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. కొంతమంది రస్న, మజ్జిగ, వాటర్, గ్రేప్ జ్యూస్, పులిహార, కేసరి, విసినకర్రలు, పొంగలి అలా ఎవరికి తోచింది వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారండి. మేము అందరం కూడా ఈ తిరునాళ్ళు చూస్తానికి మా ఫ్యామిలీతో కలిసి ఇలా సరదాగా మేము కూడా వచ్చాము. ఇప్పుడు నేను చూపించేది స్వామివారి రథం అండి. 2 years బ్యాక్ ఇలా రథానికి చుట్టూతా రక్షణగా ఇలా నిర్మించారండి. ఈ రథం హైట్ చూస్తే 30 నుండి 40 అడుగులు ఉండిద్ది. ఇప్పుడు టైం 3:30 అయ్యింది. బందోబస్తుగా చాలా మంది పోలీసులు కూడా ఇక్కడ ఉన్నారండి. ఈ తిరునాళ్ళ రోజు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి మా మామయ్య గారి ప్రింట్ చేయించిన భావన్నారాయణ స్వామివారి చరిత్ర పుస్తకము మరియు చిన్న పిల్లలకి నోట్బుక్స్ పంచాము. ఈ బుక్లో భావన్నారాయణ స్వామి చరిత్ర మొత్తం కూడా చాలా క్లియర్గా ఉందండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అందరూ రథం కోసం ఎదురు చూస్తూ ఉన్నారండి. ఈ రథోత్సవానికి వేరే వేరే ప్రాంతాల నుండి చాలా మంది ప్రజలు వస్తారు. మేము పొన్నూరు వచ్చేటప్పుడు కూడా చాలా మంది మాకు ట్రైన్లో కలిసారండి. వాళ్ళు ఈ తిరునాళ్ళకి ప్రతి సంవత్సరము వాళ్ళ పిల్లలతో కలిసి వస్తారట. ఈ రథోత్సవంలో రథం వెనక నడిచినా లేదా రథాన్ని పట్టుకుని లాగినా వాళ్ళ కోరిన కోరికలు తప్పకుండా తీరుతాయటండి. ఇంకా పెళ్లిళ్ళు కాకుండా ఉన్న వాళ్ళకి ఆ రథాన్ని పట్టుకొని లాగితే మళ్ళీ రథోత్సవం వచ్చే టైంకి వాళ్ళకి తప్పకుండా పెళ్లిళ్ళు అయితే జరుగుతాయని చాలా మంది చెప్తున్నారు. చాలా మంది యూత్ స్వామివారి రథాన్ని లాగటానికి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మేము అలా చూస్తూ ఉండగానే స్వామివారు రానే వస్తున్నారు. మీరు కూడా చూసేయండి మా ఊరి తిరునాళ్ళు. రథోత్సవం కంప్లీట్ అయ్యాక మళ్ళీ రథాన్ని సేమ్ ప్లేస్లోనే ఉంచుతారు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వైశాఖ మాసం వైశాఖ పౌర్ణమికి మళ్ళీ రథోత్సవం జరుపుతారు. స్వామివారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాహనం మీద వస్తారండి. శేష వాహనము, హంస వాహనము, హనుమత్ వాహనము, సింహ వాహనము, రాజాదిరాజ వాహనము, పున్నవృక్ష వాహనము, గజ వాహనము. ఇందాక నేను చూపించిన వాహనాల్లో కొన్ని క్లిప్స్ మిస్ అయినాయండి. సో నేను టెంపుల్లో ఈ వాహనాలన్నీ కూడా తీశాను. ఇలా స్వామివారు ప్రతిరోజు ఒక్కొక్క వాహనం మీద వస్తారండి. లాస్ట్ రోజు రథం మీద వస్తారండి. మేము దర్శనానికి టెంపుల్కి అయితే వచ్చేసాము. ఈ టెంపుల్ చాలా పురాతనమైందండి. 1500 ఏళ్ల క్రితం ఈ దేవాలయాన్ని నిర్మించారని చరిత్ర చెప్తుంది. ఈ ఆలయంలో ఒక ప్రత్యేకత ఉందండి. గర్భగుడిలో చలికాలంలో వెచ్చగా, వేసవి కాలంలో చల్లగా ఉంటుంది. స్వామివారి విగ్రహం మునివేళ్ల మీద నిలబడి భక్తుల కోసం ఎదురు చూస్తున్నట్లుగా ఉంటుంది. ఇలాంటి విగ్రహం భారతదేశంలోనే ఇది ఒక్కటే అని చెబుతారు. ఇక్కడ స్వామివారిని ఏది కోరుకుంటే అది జరిగిద్దని భక్తుల నమ్మకం. ఈ రథోత్సవంలో పాల్గొంటే పూర్వజన్మ పాపాలు పోయి పుణ్యం లభిస్తుందని భక్తుల నమ్మకం. స్వామివారిని దర్శించుకొని ఇలా బయటకు వచ్చినగానే ఎగ్జిబిషన్ ఉందండి. ఎగ్జిబిషన్ అయితే చాలా బాగుంది. మా పిల్లలైతే అదెక్కుతా ఇదెక్కుతా అని గొడవ చేస్తున్నారు.
ఫైనల్గా అయితే ఇవి ఎక్కారు. మా పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆ రోజంతా బాగా ఎంజాయ్ చేశారు. అప్పటికే టైం 9:30 దాటింది. సో ఇక మా ఇంటికి స్టార్ట్ అవుతుంటే రోడ్డు మీద సైడ్ చాలా స్టాల్స్ పెట్టారండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాయ్స్ ఉన్నాయి. కాస్ట్ కూడా చాలా తక్కువ అండి. కొన్ని అయితే చెక్కతో చేసిన బొమ్మలు అలా చాలా ఉన్నాయి. అవి వాడికి విడిగా అయితే చిక్కవు. ఇక మా పిల్లలకి టాయ్స్ తీసుకుని ఫైనల్గా హౌస్కి అయితే రీచ్ అయ్యాము. ఫైనల్గా అయితే మా ఊరి పొన్నూరు తిరునాళ్ళు ఇలా జరిగింది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.